ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడ్డంగా పెట్టుకొని ఈ 340 కోట్ల రూపాయల స్కామ్ కి తెరదీసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి కృష్ణ దగ్గరికి వెళ్దాము. కృష్ణ, ఒకసారి ఈ మొత్తం చూస్తే అసలు ఏంటి ఈ టెండర్ సంబంధించి సమాచారం ఏంటి, ఈ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ సంబంధించి ఎందుకు మనకు అనుమానం వచ్చింది? ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే కూడా అంటే చాలా నేకెడ్ అయితే అర్థమైపోతుంది. దాదాపు 300 నుంచి 350 కోట్లకు సంబంధించిన స్కామ్ జరిగే అవకాశం ఉంది అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఇవన్నీ అధికారులకు కానీ ఇవన్నీ మంత్రికి కానీ తెలియకుండానే జరుగుతున్నాయా? తెలిసినా సరే విన్నకున్నారా? ఏంటి మీ దగ్గర సమాచారం ఏంటి? వాస్తవ పరిస్థితుల్లో అయితే సిదంబర్ రెడ్డి అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అయితే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఏదైతే భారీ కుంభకోణానికి అయితే పాల్పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే దాదాపుగా 343 కోట్ల రూపాయలని సొమ్ము చేసుకునే విధంగా అయితే అటు అధికారులు పన్నాగా పడుతున్నారనే ఆరోపణలు కూడా ఆ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే ఈ రోజే టెండర్లు అయితే ఈరోజు సాయంత్రానికి సమాచారం అయితే టెండర్లు అయితే క్లోజ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే ఏదైతే విద్యుత్ శాఖ సంబంధించి కావచ్చు, అదే విధంగా దక్షిణ ప్రాంత విద్యుత్ శాఖ అధికారులు అయితే ఈ యొక్క పన్నాగం పడుతున్నారని పూర్తి శాఖ ఈ యొక్క ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఏదైతే విద్యుత్ శాఖ సంబంధించి కాఫర్ కావచ్చు, అదే విధంగా వైర్ రివైండేషన్ కావచ్చు, అదే విధంగా ఏదైతే గతంలో 700 కోట్లకు సంబంధించి టెండర్లు పిలిచారు, అదే విధంగా ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే దాదాపు 343 కోట్ల రూపాయలకి టెండర్ కి పిలవడం అనేది ఒక ప్రశ్నార్థంగా ఉందని అనుకోవచ్చు. అదే విధంగా చూస్తే ఈ టెండర్ల విషయంలో అయితే దాదాపు గుత్తేదారు ధనంతోనే భారీ కుంభకోణం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సిదంబర్ రెడ్డి. మనం చూస్తున్నాం ఏదైతే ఈ స్కామ్ కు తెరదీసే నేపథ్యంలో కూడా ఒక కొత్త తరహా ప్రయత్నం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 343 కోట్లకు సంబంధించిన ఏదైతే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ టెండర్ ని 60 కోట్లలో పూర్తి చేసే అవకాశం ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ ప్రభుత్వము హయ్యర్ ప్రైస్ కి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. 343 కోట్లు దీని మీద ఎందుకు ఖర్చు పెడుతుంది అన్నది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ ఎన్నో పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీఆర్సీ కాస్ట్ డేటా ఒకటి రిలీజ్ చేసింది. దాని ప్రకారం చూసినా సరే ఇది ఎక్కువ రేటే కనిపిస్తుంది. అయినా సరే ఎందుకో తెలియదు కానీ ఇది ఎందుకు ఇలా ముందుకు వెళ్తుంది అన్న విషయం అయితే ఎవరికి అర్థం కాదు. దీన్ని ఒకసారి మనం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సీఎండీ సంతోష్ రావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి నేను డైరెక్ట్ గా